అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు కొత్త మలుపులు తిరుగుతోంది. ఫ్యూయల్ లాక్ స్విచ్లలో ఎలాంటి సమస్య లేదని ఎయిర్ ఇండియా గుర్తించింది. డీజీసీఏ ఆదేశాలతో బోయింగ్ విమానాల్లో తనిఖీలు నిర్వహించింది. ఫ్యూయల్ లాక్ స్విచ్లలో సమస్య లేదని తేల్చి చెప్పింది. గత నెలలో ఎయిర్ ఇండియా AI-171 విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకండ్స్లోనే కూలిపోయింది. ఈ ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదిక ఇచ్చింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంధన సరఫరాను నియంత్రించే 2 ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ అయినట్టు నివేదికలో తెలిపింది. దీంతో విమానయాన సంస్థలకు కీలక ఆదేశాలిచ్చింది డీజీసీఏ. బోయింగ్ 787, 737 విమానాల్లో ఫ్యూయల్ స్విచ్ లాకింగ్ సిస్టమ్ను వెంటనే పరిశీలించాలని ఆదేశించింది. ప్రధానంగా స్విచ్ లాకింగ్ వ్యవస్థ సరిగా పనిచేస్తోందా లేదా అన్నది పరిశీలించాలని సూచించింది. దీంతో ఎయిర్ ఇండియా తన బోయింగ్ విమానాల్లో పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ల లాకింగ్ మెకానిజంలో ఎలాంటి లోపాలు లేవని తెలిపింది. మరోవైపు అహ్మదాబాద్ ప్రమాదంపై వచ్చిన ప్రాథమిక ఫలితాలు ప్రజల చర్చలపై భారత పైలట్ల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. దర్యాప్తు ప్రక్రియలో పైలట్లు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్యాప్తు పూర్తి కాకముందే నిందలు వేయటం బాధ్యతారహితమని తెలిపింది.